పరలోకమందున్న మా తండ్రి గతించిన ఆదివారం నుంచి తండ్రి ఈ ఆదివారం వరకు కూడా సజీవుల లెక్కలో ఉంచి తండ్రి నీ సన్నిధి చేరుకొని కొన్ని మాటలు మేము నేర్చుకుని తండ్రి అవి మా హృదయం ముందు పెట్టుకుని తండ్రి వాటి ద్వారా మేమంతా కూడా ఆత్మీయంగా ఎదగడానికి కావలసిన ఆహారాన్ని అందిస్తున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఈ ఆహారంతో మా ఆత్మీయ ఆహారంతో ఇంకా బలపడి మీ సన్నిధిలో ఇంకా బలంగా ఎదిగే భాగ్యం దయచే తండ్రి చెప్పబడుతున్న మాటలలో ఎటువంటి తప్పిదాలు ఉన్నా క్షమించి తండ్రి ఆ తప్పిదాలను మేము సరిచేసుకునే భాగ్యాన్ని మా అందరూ కూడా దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి నామాన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఇప్పుడు కూడా మనం రాజేష్ అని చెప్పినటువంటి మంచి దేవుని మాటలు నేర్చుకోవడం జరిగింది. అయితే మనకి బైబిల్ గ్రంథంలో పాత నిబంధన క్రొత్త నిబంధన రెండు ఉన్నాయి, రెండు భాగాలు ఉన్నాయి. మనకి ఇప్పుడు ఈ బైబిల్ చాలా పరిశుద్ధంగా చూస్తున్నాం, అవునా కదా? దేవుడు చెప్పిన మాటలని దేవుడు రాయించాడని పరిశుద్ధాత్మ ప్రేరణ వలన వ్రాయబడి అని మనం ఎందుకు గౌరవిస్తున్నాం? ఎందుకంటే ఇందులో రాసినటువంటి ప్రవక్తలందరూ కూడా దేవుని మూలంగా పలికారు. వారి చేత ఎవరు చెప్పించారు? దేవుడే చెప్పి వ్రాయించాడు. అలాగే ఇజ్రాయేలీలు కూడా ఒక వ్యక్తి చెప్పేటువంటి మాటలు బాగా వినేవాళ్ళు. మనం బైబిల్ గ్రంథాన్ని గుడ్డిగా ఎలాగైతే నమ్ముతామో, గుడ్డిగా అంటే బైబిల్ ఏది చెప్తా తింటాం, గుడ్డిగా అంటే తెలుసుకొనే. అర్థమైందా? ఇప్పుడు మీరు ఏదైనా సంఘం ఏదైనా చేయాలనుకోండి, ఇది బైబిల్ ప్రకారం ఉందా లేదా అంటే అర్థం ఏంటి? దాన్ని బండగా ఫాలో అయిపోవడం కదా, బండ గుర్తు అంటాం కదా. అలాగే మనం బైబిల్ కూడా మనకి ఏంటది? బండ గుర్తు. సో ఇజ్రాయేలీలు ఇప్పుడు ఎక్కువ మంది కూడా ఒక ఆయన ఫాలో అయ్యారు. ఆయన పేరు ఎవరంటే మోషే. ఎందుకు ఫాలో అయ్యారంటే మోషే గారు మాకు ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. మేము ఏ పని చేయాలన్నా ఏది చేయాలన్నా ధర్మశాస్త్రాన్ని మేము ఫాలో అవ్వాలి. వ్యభిచారం మందు పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చి ఈవిడ వ్యభిచారం చేయుచుండగా పట్టబడినది, మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఈవిడ ఏం చేయాలి అంటే ఎవరిని ఫాలో అవుతున్నారు వీళ్ళు? మోషే ధర్మశాస్త్రం అంటే మోషే గారే ఆయనకి. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, వీళ్ళ ఉద్దేశం ఏంటి? మోషే గారు ఏది చెప్తే అది దేవుడు చెప్పినట్టే. మోషే గారు ఏది చెప్తే అది దేవుడు చెప్పినట్టే. అందుకే దేవుడు అన్నాడు, మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు, సాత్వికుడు, అవునా కదా? అన్ని ట్యాగ్ లైన్స్ ఇచ్చాడు. ఎవరికి? మోషే గారికి. అంటే ప్రజలంతా కూడా, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఎవరిని ఫాలో అయ్యారు? మోషే గారిని. మోషే గారిని ఎందుకు ఫాలో అయ్యారు? ఆయన కరెక్ట్గా దేవుడు ఏదైతే చెప్తున్నాడో అదే చెప్తాడని. ఉదాహరణకి మోషే గారికి 10 ఆజ్ఞలు ఇచ్చారు అనుకుందాం. ఇచ్చారా? మోషే గారి చేతికి 10 ఆజ్ఞలు ఎవరు ఇచ్చారు? ఇప్పుడు మోషే గారికి ఇచ్చిన సంగతి జనానికి తెలుసు. అంటే ఈ అందరి ముందు ఇవ్వలేదు కదా. సరే, ఇప్పుడు 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు, ఒక ఆజ్ఞ కలుపుకొని రావచ్చుగా? రావచ్చా లేదా? కానీ ఈయన చేయలా. ఇప్పుడు 10 ఆజ్ఞలు అనుకోండి, ఇంకో ఆజ్ఞ మీకు మోషే తప్ప వేరే నాయకులు లేదని రాసుకోవచ్చుగా, అవునా కదా? అంటే ప్రజలేమో మోషేనే కరెక్ట్గా దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది చెప్తాడు మోషే అనుకుంటున్నారు. అర్థమైందండి? అయితే ప్రజలు ఏం చేశారంటే కొన్ని సమయాల్లో మోషే మీద సలుక్కున్నారు. ఏం చేశారు? సలుక్కున్నారు. అప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే మోషేనంటే నన్ను అన్నట్టు అనుకున్నాడు. అర్థమైందా మీకు? దేవుడు ఏదైతే చెప్తున్నాడో మోషే మాకు అదే చెప్తారని ప్రజలు అనుకున్నారు. ప్రజలు మోషేని అనుకున్న వాడికి దేవుడు కోపం వచ్చింది. అంటే మోషే అంటే ఎవరు అన్నట్టు? దేవుడు అన్నట్టు.
ఇక్కడ మోషేలో ఎవరు ప్రతిబింబిస్తారంటే దేవుడు, అంటే దేవుడు చూస్తారు అంతే వాళ్ళు. అంటే ఈ మాట వచ్చింది అనుకోండి, దేవుడి మాట వచ్చేసినట్టు. ఒకవేళ ప్రజలు మోషే మీద ఏదన్నా తిట్టారు సనుక్కున్నారంటే దేవుణ్ణి, అంటే వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉందో చూడండి. అసలు ప్రజలు ఎంత బ్లైండ్గా వెళ్తున్నారంటే మోషే దేవుడు చెప్పినట్టు, అవునా కాదు? దేవుడు ఎంత బ్లైండ్గా వెళ్తున్నాడు? బ్లైండ్ అంటే గుడ్డితనంగా కాదు, నమ్మాడు. అర్థమైందండి? కొంతమంది ఉంటారు, కొంతమంది నమ్ముతారు, ఇంకా వాళ్ళు విషయించినా తాగేస్తారు. అలా ఉందన్నమాట. సో మోషేకి చెప్పాడు అంటే దేవుడు చెప్పాడు అన్న ఫీలింగ్లో ఉన్నారు వాళ్ళు. ఒకవేళ మోషే మీద ఎవరైనా అనుకుంటే దేవుడు అనుకున్నాడు, నా మీద నాకు అవమానం అనుకున్నాడు, అది నన్ను బాధ పెట్టినట్టు అనుకున్నాడు దేవుడు, అవునా కాదు? ఇలాంటి పరిస్థితి అక్కడ నడుస్తుంది, అవునా కదా? నడుస్తుండే మరి కొన్ని సందర్భాల్లో మోషే గురించి దేవుడు ఏమన్నాడు ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్మకపోతురి కనుక ఈ సమాజమును ఇక్కడ మోషే గారు అహరోను గురించి దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? 12వ వచనం మరొకసారి చదవండి. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్మకపోతిరి. ఏం చేశారు? నమ్మకపోయారంట వాళ్ళు. గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. అంటే మోషే గారు ఎక్కడికి వెళ్ళరని చెప్పారు? ఇప్పుడు కానాను దేశంలోకి వెళ్ళారని చెప్పాడు, అవునా కదా? దేవునికి మోషేకి ప్రజల మధ్య ఎంత సంబంధం ఉంటే మోషే గారిని ఏమన్నాడు ఇక్కడ? నువ్వు కనాను దేశంలోకి వెళ్ళవు అంటున్నాడు దేవుడు. ఇప్పుడు ఒకవేళ మోషే గారు దేవుడు నన్ను కనాను దేశం రావద్దు అన్నారు అని అనుకోండి, ఏమనుకుంటారు ప్రజలు? మా నాయకుడివి నువ్వు వెళ్ళకపోతే నేను ఎక్కడికి వెళ్తావు అనుకుంటారు లేదా? అంటే నా ప్రజల ముందు మీరేం చేయలేదని సన్మానించలేదంట, నన్ను నమ్మలేదంటున్నారు, అవునా కదా? మరి ఎందుకన్నారు అంటారు? ఇంకోటి చూద్దాం, 24వ వచనం చూడండి. అదే అధ్యాయం ఏం చేస్తుంటారో చూద్దాం. ఏం చేశారంట? నా మాట వినక తిరుగుబాటు చేసి కొండ ఎక్కి అహరోను వస్త్రములు తీసి తన కుమారుడైన ఎలియాజరునకు పొడిగించును. అహరోను తన పితరులతో కూడా చేర్చబడి అక్కడ చనిపోవును. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేశాను. సర్వ సమాజము చూస్తుండగా వారు కోరు కొండనెక్కిరి. సరిపోతుంది. ఆ సంఖ్యాకాండం 20వ అధ్యాయం 7వ వచనం చూడండి. అంతటా యెహోవా మోషేకి ఇలాగ ఆజ్ఞ సెలవిచ్చాను. నీవు నీ కర్రను తీసుకొని నీవు నీ సహోదరుని అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము. ఏమన్నాడండి? ఎప్పుడు కర్ర తీసుకొని బండతో మాట్లాడమన్నాడు. అర్థమైందండి? కర్ర తీసుకొని బండతో మాట్లాడు అని నీళ్ళిచ్చును.
ఆ, బండలో నుంచి రప్పించి ఆ, సమాజములకు ఆ, వారి పశువులకు ఆ, త్రాగుటకిమ్ము. ఆ, యెహోవా అతడు ఆజ్ఞాపించినట్లు ఆ, మోషే ఉమ్, ఆయన సన్నిధి నుండి ఆ, ఆ కర్రను తీసుకుని పోయెను. ఆ, తరువాత మోషే అహరోనులు ఆ, ఆ బండ ఎదుట ఆ, సమాజము పోగు చేసినప్పుడు ఆ, అతడు వారితో, ఆ, ద్రోహులారా వినుడి, ఆ, మేము ఈ బండ నుండి ఆ, మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా ఆ, అనెను. ఆ, అప్పుడు మోషే ఆ, తన చెయ్యెత్తి తన చెయ్యెత్తి 2 మార్లు ఆ, తన కర్రతో ఆ, ఆ బండను కొట్టగా ఆ, నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. ప్రవహించను. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మోషే గారిని నువ్వు కర్ర పట్టుకెళ్ళి బండతో మాట్లాడితే నీళ్ళు వస్తాయి అన్నాడు. ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంటికి ఏదైనా కుక్క వచ్చింది అనుకోండి, కర్ర పట్టురా అన్నారు అనుకోండి, అర్థం ఏంటి? అవునా కదా? అంటే ఒకవేళ కర్ర పట్టుకొని వెళ్ళు మాట్లాడు అంటే ఆయనకి ఏం అర్థమై ఉండొచ్చు? ఇప్పుడు కుక్క వచ్చిందిరా కర్ర పట్టురా అంటే అర్థం ఏంటి? అంటే ఆయనకి ఏమని అర్థమైంది? కొట్టమన్నట్టు అర్థమైంది. అర్థమైందండి? కొట్టమన్నట్టు అర్థమైంది. ఒకసారి ఇప్పుడు కీర్తన గ్రంథం కీర్తన గ్రంథం 106 కీర్తన గ్రంథం 106 32 33 వచ్చింది. మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు పాపం పుట్టించిరి. తాను వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. ఎట్లనగా వారు ఎవరు బాధ పెట్టారు ఇక్కడ? ఇజ్రాయేల్ ప్రజలు. ఇందాక చదువుకున్నాం కదా, ఇక్కడ 24 వచ్చిన అహరోను తన పితరులతో చేర్చబడిన ఏలయనగా మెరీబా నీళ్ల యొద్ద మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేస్తారు కనుక నేను ఇశ్రాయేలులకు ఇచ్చిన ఎక్కడ తిరుగుబాటు చేశారంట? 24 వచ్చిన చదువుకున్నాం కదండి. మెరీబా నీళ్ల వద్ద ఎవరు తిరుగుబాటు చేశారు? ఇశ్రాయేల్ ప్రజలు మోషే మీద తిరుగుబాటు చేశారు. అది 24లో ఉన్న వచనాన్ని ఇప్పుడు కీర్తన గ్రంథంలో చెప్తున్నారు. ఏమని? కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 32 33 వచనాలు మొదటి నుంచి చదవండి ఒకసారి. 32 నుంచి. మెరీబా జలముల యొద్ద వారు ఆయనకి ఏం చేశారంట? ఎవరికి? మోషేకి. అదే ఇందాడు అనుకున్నాం, మోషే గారికి కోపం పుట్టితే ఎవరికి పుట్టించినట్టు? దేవుని పుట్టించినట్టు. అవునా కదా? మెరీబా నీళ్ళ ఏం చేశారు ఆయనకి? తర్వాత కావున వారి మూలంగా, ఎవరి మూలంగా? ఇజ్రాయేల్ మూలంగా మోషేకు బాధ కలిగెను. ఏం పలికాడంట? ఆయన ఏం చేశారంట? కాని మాట పలికెను. పెదవులతో ఏం చేశారంట? ఎవరు? మోషే గారు. ఎందుకు మాట్లాడారు? వారిని బాధ కలిగించారు. ఎవరిని బాధ కలిగించారు? మోషే గారిని ప్రజలకు బాధ కలిగించారు. అవునా కదా? కాని మాట అంటే ఏంటి? ఇప్పుడు మాట్లాడకుండా మాట. అయితే బైబిల్ పరిభాషలో కాని మాట అంటే ఉదాహరణకి పౌలు గారు ఏం చేశారంటే వాక్యం బోధించేటప్పుడు లేఖనాలు ఎత్తి అంటే కాని మాట చెప్పలా, లేఖనాల మాట చెప్పాడు. అవునా కదా? అంటే ఇక్కడ కాని మాట అంటే అర్థం ఏంటి? దేవుడు చెప్పకుండా మాట మోషే గారు చెప్పేశాడు. మోషే నేను వాళ్ళు బాధ పెడుతున్నారు, నువ్వు వాళ్ళని ఏమనాలి? ద్రోహులారా అని అన్నాడా? అనలా. కానీ ఇక్కడ ఏమన్నాడంటే, ఇక్కడ క్లారిటీగా కీర్తన గ్రంథాలు ఏమన్నాడంటే, అసలు ఈయన బండ కొట్టేయడం వల్ల పొరపాటు జరిగిందా, లేకపోతే ఈయన కానానికి వెళ్ళకపోవడం గల కారణం ఏంటని ఇక్కడ రీజన్ చెప్తున్నాడు. ఏమని? ఆయన కాని పెదవులతో ఏం చేసినంట? కాని మాట పలకడం. ఆయన
చేను పని కొట్టద్దన్న పని చేసాడు అని అన్నాడా? అన్లా. ఇప్పుడు ఒకవేళ ఆయనకి ఇష్టం లేదనుకోండి, నీళ్ళు వస్తాయా? ఇప్పుడు దేవునికి ఇష్టం లేదనుకోండి, మోషే గారు కర్రతో కొడతాం ఇష్టం లేదు, నీళ్ళు రావుగా. ఇప్పుడు ఒకసారి ఒకవేళ ఏదైనా మనకి ఏదైనా జరిగింది అనుకోండి, మంచి వచ్చేటో జరిగింది అనుకోండి, దేవుని చిత్తం అంటే అంటాం. అంటే ఎవరి ఇష్టం అది? అదే పాట పాడతాం, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తం మనం పాడతాం కదా. అంటే ఏం జరుగుతుంది అక్కడ? దేవుని చిత్తమే అక్కడ జరుగుతుంది. ఇప్పుడు నీళ్ళు వచ్చినాయంటే ఎవరి చిత్తం? దేవుని చిత్తం. దాని గురించి మాట్లాడతా దేవుడు. దేని గురించి చెప్తున్నాడు అంటే, అతని ప్రజలు ఆయన బాధించడం వల్ల మోషే గారు ఏం చేశారంట? కాని మాట పలికాడంట. ఇక్కడ కూడా విషయం అర్థమవుతుంది. కాని మాట పలికాడు. ఏం కాని మాట పలికాడు చూడండి. ఇప్పుడు సంఖ్యాకాండం 20 అధ్యాయంలోకి రండి. 20 అధ్యాయం 10వ వచనం. తర్వాత మోషే అహరోనుడు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు, ఆ బండ దగ్గరికి ఎవరు పోగు చేశారు? ఇశ్రాయేలు సమాజం మొత్తం ఏం చేశాడు? ఆయన పోగు చేశాడు. చేసిన తర్వాత అతడు వారితో ద్రోహులారా వినుడి. తర్వాత మేము ఈ బండలో నుండి నీళ్లు రప్పింపవలెనా? సరిపోతాడు. నీళ్లు సమృద్ధిగా వచ్చినాయి. సమృద్ధిగా వచ్చినాయి అంటే అండి సంపూర్ణంగా. సమృద్ధిగా అంటే సంపూర్ణంగా వచ్చింది. ద్రోహులారా అన్న తర్వాత ఏమన్నాడు ఆయన చూడండి ఒకసారి. ఈ బండలో నీళ్లు ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నీళ్లు మీ కొరకు రప్పింపవలెనా అని అడిగాను. ఇప్పుడు నీళ్లు రప్పించేది ఎవరు? దేవుడు కదా. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు? మేమే రప్పిస్తున్నాం. మీ కొరకు దేవుడు రప్పింపవలెనా అన్నాడా? మీ కొరకు మేము రప్పింపవలెనా ఏమన్నా అవునా కదా? ద్రోహులారా, ఓకే ద్రోహులారా అన్నాడు. తర్వాత ఏమన్నాడు? మీ కొరకు దేవుడు ఏమన్నా రప్పించాలా అన్నాడా? అంటే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారు? ఇప్పుడు చెప్పండి, మోషే రప్పిస్తున్నారు అనుకో, ద్రోహులారా అని మనం చెప్పింది ఎవరు అనుకుంటారు? వాళ్ళు దేవుడే అన్నాడు అనుకుంటారు. అవునా కదా? అంటే ప్రజలు ఇంకేమనుకుంటారంటే, ఈయన ఏ చెప్తే అది కరెక్ట్ అనుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు. అంటే ఈయన ఏ చేసినా దేవుడు చేసినట్టే. అంటే ఈయనే రప్పిస్తున్నాడు అంటే మన దేవుడితో పని లేదు. అంటే మోషే గారు ఏ చెప్పినా నమ్మేస్తున్నారు. అంటే ప్రజల్లో ఎవరిని తిడతారు? ఇప్పుడు ద్రోహులారా అన్నాడండి. ఇప్పుడు ద్రోహులారా అన్నాడు అనుకోండి మోషే గారు, వీళ్ళు ఏమన్నా, ఓహో దేవుడు మమ్మల్ని ద్రోహులారా అన్నాడు అంతేనా? ఇందా ఫస్ట్ మనం ఆ కనెక్షన్ చెప్పింది ఎందుకు అనుకున్నారు? ప్రజలకి మోషే గారికి కనెక్షన్. అర్థమైంది? మోషే గారికి దేవునికి. అంటే మీకోసం నేను నీళ్లు రప్పింపవలెనా అంటే ఇక్కడ ఎవరు ఘనత కనబడుతుంది? కానీ దేవుడు పాపం ఈయన బాధ పెడితే ఆయన బాధపడ్డాడు. కానీ దేవుడు బాధపడతానన్న విషయం ఎవరో తెలియలా? మోషే గారు తెలియలా. ఈయన మీద సనిగారు అనుకోండి, ఎవరో ప్రజలు మోషే గారి మీద సనిగితే దేవుడు కోపం వచ్చింది, బాధపడ్డాడు. మరి ఇలా అంటే మరి దేవుడు కోపం వస్తా అనుకున్నాడు ఆయన? నేను మీకోసం నీళ్ళు తీసుకురావాలా ద్రోహులారా అంటే ఇలాగ మాట్లాడితే దేవుడు బాధపడతాడేమో అనుకోలా. అంటే ఏ మాట మాట్లాడు? ఇప్పుడు కాని మాట, ద్రోహులారా మీకోసం నేను నీళ్ళు ఇవ్వమని చెప్పింది ఎవరు? దేవుడు ఇవ్వమని చెప్పాడు. అయ్యా మీకోసం దేవుడే ఇవ్వమన్నాడని చెప్పాలి మామూలుగా. కానీ నేనేస్తున్నాను. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారు చెప్పండి ఒకసారి. అంటే ప్రజల ముందు దేవుడిని తక్కువ చేశారు. దేవుడిని నమ్మలేదంట ఎవరో? మోషే అహరోనులు. అదే కదండి మనం చదువుకున్నది 12వ వచనం. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలు కన్నుల ఎదుట
నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్మకపోతిరి. ఆ నమ్ముకొనకపోతిరి. ఎవరు నమ్ముకోలా? మోషే అహరోను దేవుడు నమ్ముకోలా. ఎవరు నమ్ముకున్నారు? వాళ్ళే నమ్ముకున్నారండి. మనం చాలాసార్లు ఏముండండి, కర్ర పెట్టి కొట్టాడు కాబట్టి దేవుడు కోపం వచ్చింది అనుకున్నాడు. కర్ర గురించి కోపం రాలేదు దానికి. అర్థమైందండి? కర్రతో కొట్టినందుకు ఇప్పుడు నేను అదే కదా చెప్పేది. ఇప్పుడు పొరపాటు మనం ఇప్పుడు కర్ర తీసుకురామంటాం, తక్కువ కుక్కను కొట్టేస్తాం. అరే నీ కర్ర తీసుకురామన్నా కొట్టామా అంటామా మనం? అది పెద్ద విషయమే కాదు, అవునా కాదు? ఇప్పుడు ఏదన్నా పాము వచ్చిందండి, కర్ర తీసుకురామంట. ఎందుకు? కొట్టడానికి కదా. కుక్కను పావును ఏదోటి అంటే ఈయన ఏమనుకున్నాడు? కర్ర తీసుకొని వెళ్ళి మాట్లాడమన్నాడు. ఓకే, ఇక్కడ ఏమన్నారు? అందుకే కీర్తన గ్రంథం క్లారిటీ ఇస్తున్నాడు. ఏమని? కొట్టమన్నందుకు కాదు, కాని మాట పలికినందుకు. అక్కడ దేవుడు తగ్గిపోయాడు, వీళ్ళు హెచ్చింపడ్డాడు. ఇలాగ మన చరిత్రలో ఒక రాజుగారు ఉన్నారు. ఆయన ఏమనుకున్నాడు? ఆయన ఏమయ్యాడు? ఇదంతా ఈ నగరాలంతా నేనే కట్టించాను కాబట్టి ఆయన ఏమయ్యాడు? ఎక్కడ అనుకున్నాడు? ఆయన మనసులో అనుకున్నాడు. ఈయనేమన్నాడు? ప్రజలందరూ రండి, ఇక్కడికి రండి, అన్ని పోగు చేసి మీకోసం నేను రప్పించాలా? నేను అవునే కదా? సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆయన కాని మాట పలికాడు. కాని మాట పలికితే ప్రజలు ఏమనుకున్నారంటే దేవుడు మాట ఏమో అనుకున్నారు, అవునా కాదు? ప్రతి విషయం ఉన్నారండి ప్రజలంతా. అంటే మోషే గారు ఏది చెప్పినా దేవుడే చెప్పాడు అనుకున్నప్పుడు దేవుడు మాట చెప్పాలా, వీళ్ళ మాట చెప్పాలా? దేవుడి మాటే చెప్పాలి. కానీ ఈయన ఏం చేశాడంటే వాళ్ళందరి ముందు, ప్రజలందరి ముందు దేవుణ్ణి సన్మానించలేదంట, దేవుణ్ణి నమ్మలేదంట. అంటే నమ్మకపోవడం ఏంటి? ఈ నీళ్ళు ఎవరిస్తున్నారు? ఇప్పుడు మన మంచి ఎవరిస్తున్నారు? వాళ్ళే ఉన్నారు, మేము ఇస్తున్నాం. అంటే ఎవరు నమ్మలా? దేవుని నమ్మక కాని మాట పలికినందుకు నువ్వు వెళ్ళట్లేదని చెప్పాడు అంతే. అర్థమైందండి? కర్ర పెట్టి కొట్టినందుకు కాదు. చిన్న వాక్యాన్ని దేవుడు దీవించింది. చిన్న ప్రార్థన చేసుకున్నాను. పరలోకమందున తండ్రి, ఇప్పటి వరకు కూడా మీ జ్ఞాన గ్రంథంలో నుంచి కొన్ని మాటలు నేర్చుకున్నాం తండ్రి. వాటి ద్వారా మేము ఆత్మీయంగా ఎదిగే భాగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా దయచేసి తండ్రి, చెప్పబడిన వాక్యంలో ఏదైనా తప్పు దొరికితే క్షమించినైనా తండ్రి ఇంకా సరి చేసుకొని మెరుగ్గా చెప్పే భాగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా దయచేయమని యేసుక్రీస్తు చిన్న ప్రార్థన మనని అడుగుతున్నా తండ్రి. ఆమేన్.